రెండు వాహనదారులకు మరొకసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ పై 83 పైసలు, డీజిల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ కూడా ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొన్ననే 3 రూపాయలు పెంచినటువంటి ఆయిల్ కంపెనీలు మరొకసారి పైసల్లో పెంచినా సరే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలకు చేరింది. ఇది ఇక్కడతో ఆగుతుందంటే మళ్ళీ అది క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రావు గారు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. మధుసూదన్ రావు గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఇక్కడతో ఆగే ఛాన్స్ ఉందా? మనం 3 రూపాయలు పెరిగినప్పుడు కూడా మాట్లాడాము, బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఆగడానికి రీజన్ ఎందుకంటే మనకి ఏప్రిల్ నుంచే మనకి అక్కడ పశ్చిమాసియాల యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కామ్ గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా 3 రోజులకి 4 రోజులకి కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్తుంది. ఎట్లా చూడాలంటారు? ఇది ఎక్కడతో ఆగే అవకాశం ఉందనుకోవచ్చు? ఇది అంటే మనము అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రైసిస్ ఒకటి, మన మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధము, రెండు పరిణామాలు. అంటే యుద్ధం రావడం వల్ల క్రూడ్ ఆయిల్ మీద భారం పడటము, సప్లై సరిగా లేకపోవడము, హార్మోజ్ సంబంధించిన జలసంధి ఏదైతే బ్రేక్ కావడము, మనం రష్యా నుంచి దూరం నుంచి తీసుకురావడము, దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పడటము, ఇవన్నీ కూడా ఈ ఇండియన్ మన కంపెనీలు 3 ప్రధానమైనటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, దాదాపుగా ఇవి పెద్ద ఎత్తున మనకు ఈ దేశానికి సప్లై చేస్తున్నటువంటి కంపెనీస్. ఇవి దాదాపుగా ప్రతిరోజు ఈ 3 కంపెనీలకు సంబంధించి ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సంబంధించి దాదాపు 750 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ఈ కంపెనీస్ కి నష్టం వస్తా ఉన్నాయి. అయితే కొంతమంది అంటారు, ఇప్పుడు వీటికి సంబంధించి మన గతంలో రేట్లు తక్కువ ఉన్నప్పుడు లాభాలు ఆర్జించారు కదా అని చెప్పి కూడా మనకు వస్తూ ఉంటది, కొంత విమర్శ వస్తూ ఉంటది ఈ దేశం పట్ల, ఈ పెట్రోల్ కంపెనీస్ మీద. కానీ అప్పుడు అంతకుముందు నష్టాల్లో ఉన్నటువంటి వాటిని ధరలు తగ్గినప్పుడు పూడ్చుకున్నారు. అంటే నష్టాల నుంచి బయటపడ్డాయి కంపెనీస్. అంటే ఈ కార్పొరేషన్స్, ఈ కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది, ప్రజల పైన కూడా ఉంటది. ఎందుకంటే విదేశీ మారక నిల్వలు ఏవైతుంటాయో వాటిని ఆధారపడి క్రూడ్ ఆయిల్ మనము పర్చేజ్ చేసే దాని మీద ఉంటది. కాబట్టి మన విదేశీ మారక నిల్వలను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ప్రజల పైన భారం వేయాల్సినటువంటి స్థితి ఉంటది. యాక్చువల్ గా ఇవాళ ఒక లీటర్ పైన మనము ఈ మన అంటే ఆర్థికంగా ఐసిఆర్ఏ వాళ్ళ అంచనా ప్రకారం ఏమవుతుందంటే ఒక లీటర్ పైన 14 రూపాయలు నష్టం వస్తుంది పెట్రోల్ మీద. అదేవిధంగా డీజిల్ మీద 18 రూపాయల నష్టం వస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ మన మీద చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 4 సంవత్సరాల నుంచి అసలు మన మీద భారం వేయకుండా ప్రభుత్వాలు నడిపించినాయి. మొన్నటికి మొన్న ఒక 3 రూపాయల అట్లా పెంచిండ్రు. మళ్ళీ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇంకా అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతా ఉన్నది. పడవల ట్రాన్స్పోర్టేషన్ ఎప్పటి నుంచి నష్టాలు బట్టి నడుస్తున్నాయి అనుకోవచ్చు మధుసూదన్ రావు గారు? అంటే ఇప్పుడు పశ్చిమాసియాల యుద్ధం నేపథ్యంలో ఉన్నటువంటి క్రైసిస్ కారణంగా నష్టాల్లో కొనసాగుతున్నాయా, లేదంటే కనుక ముందు నుంచి నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా భారం వేయకుండా ఈ విధంగా నడిపించారనుకోవచ్చు ఈ 4 ఇయర్స్ నుంచి? 4 ఇయర్స్ నుంచి కొంత లాభాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నవి. కానీ అంతకుముందు ఉన్నటువంటి లక్షల కోట్ల అప్పులు ఏవైతున్నాయో వాటి నుంచి మనం కొంత బయటపడ్డ తర్వాత ఇప్పుడు మళ్ళీ కేవలం 10 వారాల్లో 1,00,000 కోట్ల నష్టం కూడా మనకు మే మొదటి వారంలో కూడా ఈ చూస్తున్నట్టయితే 1,00,000 కోట్ల నష్టం కూడా మన కంపెనీస్ కి జరిగినాయి. ఇప్పుడు కంపెనీలు లాభాలు నష్టాలు అనేటి ఏముంటది, ఒక వస్తువును కొనడము, అమ్మటము. ఒక ప్రైవేటు ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఒక మార్కెట్ లో వచ్చిన వస్తువుని లాభానికి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వము కాబట్టి ఈ కార్పొరేషన్ పొలిటికల్ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ భారం అంతా కూడా అంటే ప్రజల మీద వేస్తే అది నెగిటివ్ వస్తుందన్న కారణంతోనే వేచి చూసింది ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కసారిగా ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితాలు అయిపోయాయి కాబట్టి ప్రతిపక్షాలు అనుకున్న విధంగా, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇప్పుడు ధరలు పెంచడం అనేది జరుగుతుంది అనేది వాస్తవమే. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ₹1.50 పెరిగినా కూడా అలిగేషన్స్ పెడితే భారీగానే పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం అనుకున్న అంచనా ప్రకారం చూసినా 10 రూపాయల వరకు నష్టం వస్తుందంటే 10 రూపాయల మేర పెంచే అవకాశం ఉంటుంది కదా సిట్రేట్ కావడానికి. వాస్తవమే. కానీ మనము అంతర్జాతీయంగా ఉన్నటువంటి బ్యారెల్స్ ఖరీదును పరిశీలించినట్టయితే వేరే దేశాలన్నీ కూడా విపరీతంగా పెంచినాయి. అయినా కూడా ఇది ఈ దేశంలో మధ్యతరగతి ప్రజలు ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద, రంగం మీద ఎక్కువగా ఆధారపడి బ్రతికేటువంటి జీవనాధారం కొనసాగించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చాలా రోజుల నుంచి, దాదాపుగా 4 ఇయర్స్ నుంచి కూడా మనం ధరలు తగ్గించలేదు. అయితే దీనికి ప్రధానంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇవాళ ఈ రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కూడా వ్యాట్ అనేది ఒకటి అడిషనల్ గా వసూలు చేస్తా ఉన్నాయి కంపెనీస్. అయితే ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, కొంత ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించిన ప్రభుత్వాలు,
వాళ్ళంతా కూడా 10 రూపాయల వరకు మన దగ్గర 10 రూపాయలు వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఈ బీజేపీ పాలిత ప్రాంతాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలితాలలో లేదు అని చెప్పి తెలుస్తా ఉన్నది. అయితే ఈ విధంగా ఇప్పుడు ఆ పక్క విధంగా రాష్ట్రం మనం ఏపీలో చూస్తే కూడా మనకి పెట్రోల్ డీజిల్ ధర ఈ స్టేట్ కన్నా తక్కువ ఎక్కువగానే కనిపిస్తుంది కదా సార్? ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో అంటారా? ఏపీలో ఎస్ ఏపీలో తగ్గించాలి. అది ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నది కాబట్టి తగ్గించాలి. కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ రూల్ చేస్తుంటారు కాబట్టి మరి మరి వివిధ రాష్ట్రాల్లో ఇంతటితో ఆగుతుందా లేదంటే ఆయిల్ కంపెనీలు ఏదైతే నష్టాలు బాట పడుతున్నాయి ఎంతవరకు నష్టం వస్తుందో అంతమేర రోజు రోజుకి పెరుగుతూ పోతుందా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా యుద్ధము పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధము సీరియస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇంకోటి మనకు రష్యా నుంచి రావాల్సిన దానికి సంబంధించి సడలింపులు ఏవైతున్నాయో మన 16th రోజు కూడా క్లోజ్ అయిపోయినాయి. అయినా కూడా మన పెట్రోలియం శాఖ కార్యదర్శి చెప్తా ఉన్నారు, అమెరికా దీన్ని బంద్ చేసినా కూడా మేము కంటిన్యూ చేస్తాం, పర్చేజ్ చేస్తామని చెప్పి. అంటే ఈ ధరలను స్టాగ్నెట్ అట్లనే అదే విధంగా ఉంచే ప్రయత్నం దేశం అయితే చేస్తా ఉన్నది. కానీ యుద్ధ ప్రభావం ఈ దేశం మీద పడుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ పెరిగిన ఈ 3 రూపాయలు 4 రూపాయలను కొంచెం ఓర్చుకొని మనము మన ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఈ మనం ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇండివిజువల్ గా తగ్గించుకోవాలి. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో ఓకే, ఏదైనా ఇంకా భారం పెరిగే అవకాశం ఉంది, దాన్ని కూడా వాహనదారులు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.